మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 18ను పరిశీలిద్దాం. అర్జునుడి విషాదాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వత స్వభావం గురించి తన బోధనను కొనసాగిస్తున్నాడు. ఈ శ్లోకంలో దేహం యొక్క తాత్కాలిక స్వభావానికి మరియు ఆత్మ యొక్క నిత్య సత్యానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా నొక్కి చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ భౌతిక దేహాలు అంతమయ్యేవి, అంటే నశించిపోయేవి. కాని ఈ దేహంలో నివసించే ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది మరియు మన ఇంద్రియాలతో లేదా మనస్సుతో కొలవలేనిది. మన శరీరం ఒక వస్త్రం లాంటిది. వస్త్రం పాతబడి చిరిగిపోయినప్పుడు దానిని మనం ఎలా వదిలేస్తామో అలాగే ఆత్మ కూడా జీవనయాత్ర ముగిసినప్పుడు ఈ శరీరాన్ని వదిలివేస్తుంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఓ భరతవంశీయుడా అర్జునా, నువ్వు ఎదుర్కొంటున్నది నశించిపోయే శరీరాలనే కాని శాశ్వతమైన ఆత్మలను కాదు. ఆత్మను ఏ ఆయుధమూ ఛేదించలేదు, అగ్ని దహించలేదు. కాబట్టి నీ కర్తవ్యంపై దృష్టి పెట్టు. నీ బంధువుల శరీరాలపై ఉన్న మోహంతో నీ ధర్మమైన యుద్ధం నుండి వెనుదిరగవద్దు. ఆ సత్యాన్ని గ్రహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఓ భరతవంశీయుడా అర్జునా, నువ్వు ఎదుర్కొంటున్నది నశించిపోయే శరీరాలనే కాని శాశ్వతమైన ఆత్మలను కాదు. ఆత్మను ఏ ఆయుధమూ ఛేదించలేదు, అగ్ని దహించలేదు. కాబట్టి నీ కర్తవ్యంపై దృష్టి పెట్టు. నీ బంధువుల శరీరాలపై ఉన్న మోహంతో నీ ధర్మమైన యుద్ధం నుండి వెనుదిరగవద్దు. ఆ సత్యాన్ని గ్రహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఇది మనకు మరణ భయాన్ని పోగొడుతుంది. మనం లేదా మన ప్రియమైన వారు ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మన అసలు స్వరూపమైన ఆత్మకు చావు లేదని గుర్తుంచుకోవాలి. ఇది మనకు దుఃఖంలో గొప్ప ఓదార్పునిస్తుంది. జీవితంలోని తాత్కాలిక నష్టాలకు కుంగిపోకుండా శాశ్వతమైన విలువలపై, మన ధర్మంపై దృష్టి సారించి జీవించడానికి ఈ జ్ఞానం మనకు సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.